హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మంజుషా మహేష్. వచ్చేసాము. అదే ఈ గల్ఫ్ కంట్రీలో అతిపెద్ద హిందూ దేవాలయం రీసెంట్గా ఓపెన్ చేశారు కదా మోడీజీ వచ్చి. సో అక్కడికైతే వచ్చామన్నమాట. అయితే నేను ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది డీటెయిల్గా చూపించాలని అన్నీ కూడా మిస్ అవ్వకుండా. సో ఈ టెంపుల్ వచ్చేసి అబుదాబీలో ఉంది. మేము దుబాయ్ నుంచి మార్నింగే బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ నుంచి ఎంత దూరం ఉంది, చాలామంది వీడియోస్లో టెంపుల్ని చూపించారు కానీ ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది ఏంటి అనేది తెలీదు. నేను చాలా వెతికాను అనమాట. చాలా పెద్ద హ్యూజ్ స్పేస్ ఇది, చాలా నడవాల్సి ఉంటుంది, పిల్లలతో చాలా కష్టం అని చెప్తూ ఉంటే నేను భయపడి ఇంత లేట్గా రావడం జరిగింది. అందుకని నాలాంటి వాళ్ళు ఎవరైనా డిస్టెన్స్ని చూసుకుంటారేమో అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంత దూరం అయితే ఏం లేదండి, చాలా దగ్గరగానే ఉంది. దట్టు ఎగ్జైటింగ్గా ఉంటాం కదా మనం, టెంపుల్ చూడాలి లోపల ఎలా ఉంది అనేది. సో ఆ ఎగ్జైట్మెంట్లో కూడా మనం హ్యాపీగా వెళ్ళిపోతాము. అంత ఎక్కువ నడవాల్సిందైతే లేదు. అందుకని ఇక్కడ నేను మీకు పార్కింగ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ స్ట్రోలర్స్ కూడా అలౌ చేశారు, బట్ టెంపుల్ వరకు మాత్రమే అనమాట. టెంపుల్ స్టెప్స్ దగ్గర నుంచి మనం స్ట్రోలర్ని తీసుకెళ్ళడానికి లేదు. సో ఇంకా వీల్ చైర్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా వీల్ చైర్ కావాలంటే వాళ్ళు తీసుకువెళ్ళచ్చు. హెల్పర్స్ కూడా ఎవరు లేరు, మనమే వీల్ చైర్ని పుష్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ పార్కింగ్ మనకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ ఎక్కువ జనాలు ఉంటే ఇలా లైన్స్ కింద కట్టారనమాట. సో ఈ లైన్స్లోంచి వెళ్ళి ఇక్కడ మన ఐడి కార్డ్స్ అవి చూపించాలి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ చెక్కింగ్ కూడా చేశారు. లేడీస్కి డిఫరెంట్గా చెక్కింగ్ చేశారు, జెంట్స్కి డిఫరెంట్గా చెక్కింగ్ చేశారు, బ్యాగ్ చెక్కింగ్, పర్సనల్ చెక్కింగ్ కూడా చేశారు. ఏదైతే మెయిన్ టెంపుల్కి స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయో అక్కడ వరకు మాత్రమే వీడియో తీయగలిగాను, ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు వీడియో అలౌ చేయలేదన్నమాట. బట్ అయినా కూడా చాలా చిన్న క్లిప్స్ అయితే నేను తీశాను, ఎందుకంటే ఆ లోపల ఆ బ్యూటీనెస్ని మీ అందరికీతో షేర్ చేసుకోవాలని. ఎంత బ్యూటీగా ఉందంటే నేను వీడియో ఎంతసేపు తీసానో దానికి 3 times ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేసి ఆ ఒక్కొక్కటి ఆ ఆర్కిటెక్చర్ అంతా చూడడానికి అసలు నా కళ్ళు అయితే సరిపోలేదండి. నిజంగానే మన ఇండియాలో ఎన్ని టెంపుల్స్ చూడండి, టెంపుల్స్ మీద ఉన్న అవి ఆ చెక్కిన ఆ శిల్పులు ఎంత బాగా చెక్కుంటారో కదా. నాకు చాలా అయితే బాగా నచ్చింది. ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ టెంపుల్కి మెయిన్గా 7 గోపురాలు ఉన్నాయి. ఆ 7 గోపురాల్లో ఒక్కొక్క గోపురంలో ఒక్కొక్క దేవుడిని పెట్టారనమాట. ఒకటి శివుడు, పార్వతి, రాధాకృష్ణ, స్వామినారాయణ, రాముడు, సీత, శ్రీనివాస అండ్ పద్మావతి అంటే వెంకటేశ్వర స్వామి, జగన్నాథ, బాలభద్ర అండ్ సుభద్ర అండ్ అయ్యప్ప, మొత్తం 7 ఉన్నారు. అలాగే మహారాజా స్వామి మహారాజులు కూడా ఉన్నారన్నమాట. శాస్త్రీజీ మహారాజా అని చెప్పి వీళ్ళు కూడా వాళ్ళ ఐడల్స్ కూడా పెట్టారనమాట అక్కడ. ఇక్కడ వరకు స్ట్రోలర్స్ని అయితే అలౌ చేశారనమాట. ఇక్కడ అందరూ స్ట్రోలర్స్ని ఇక్కడే పార్క్ చేసేయాలి. ఈ బిల్డింగ్ ఏమనుకుంటున్నారు, చెప్పుల స్టాండ్ అండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడంతా కూడా చెప్పులు, మన షూస్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుని ర్యాక్స్లో మనం ఇక్కడ కూర్చోడానికి కూడా బయట కొంచెం స్పేస్ ఉంది, లోపలే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. టెంపుల్ చూసుకుని అయిపోయిన తర్వాత కూడా ఇక్కడికే వచ్చి కలెక్ట్ చేసుకోవాలన్నమాట స్లిప్పర్స్ అవి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటో అనుకున్నాను, బట్ ఇక్కడ లోపలికి వెళ్తున్నాను చూస్తున్నారు కదా. ఇది రైట్ సైడ్కి వెళ్తే అన్ని చెప్పులు ర్యాక్స్ ఉన్నాయి, ఇటు సైడ్ బయట కూర్చోవచ్చు అనమాట చాలాసేపు. ఇక్కడ మేము చెప్పులు అవి అన్నీ పెట్టేసుకుని మళ్ళీ కింద కూడా అంతా ఒకప్పుడు నీట్గా బాగా పెడుతున్నారు. ఇక్కడ కూర్చోవడానికి హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఉన్నాయి. వాష్రూమ్స్ వచ్చేసి దీని ఆపోజిట్లో ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్ దాటిన తర్వాత ఈ లోపల నుంచి వెళ్తున్నాం కదా, దీని ఆపోజిట్లో ఇంకొక చిన్న బిల్డింగ్ ఉంది. ఆ ఎదురుగుండా కనిపించే ఆ బిల్డింగ్లో వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అసలైన వ్యూ అయితే వచ్చేసింది. ఈ లెఫ్ట్కి తిరిగితే బయటికి వెళ్ళిపోవచ్చు. ఈ రైట్ సైడ్న టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి ఈ
స్టెప్స్ వరకు మాత్రమే అలౌ చేశారు. ఇక్కడ కూడా చూసారా నంది ఫేసెస్ పెట్టి దాంట్లోంచి వాటర్ వస్తున్నట్టు ఫౌంటైన్స్ లాగా పెట్టారనమాట. ఈ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత హైట్లో ఉంది అని అన్నీ కూడా లెక్క పెట్టాను నేను. మొత్తం 155 స్టెప్స్ ఉన్నట్టున్నాయి. నేను కౌంట్ చేశాను కానీ మర్చిపోయాను ఎక్కడ రాసుకోవడం కూడా. బట్ ఆల్మోస్ట్ నియర్లీ 150 ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కుతుంటే కూడా సైడ్స్న ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది. మన హిందూ టెంపుల్స్ అంటేనే ఇదే ప్రత్యేకత కదా. దేవుడు ఎంత ప్రత్యేకమో దాన్ని కట్టడానికి వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారు అనేది చూస్తుంటే అసలు ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉన్నాయంటే ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా 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 బాగుంది. అదైతే బాగా చూడడానికి చాలామంది జనాలు కూడా వచ్చారు. చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. ఎన్విరాన్మెంట్ అంతా చుట్టూ కూడా వాటర్ పెట్టి. మరి మర్చిపోయాను నేను, లాస్ట్లో గంగా హారతి ఉంది, మరి మర్చిపోకుండా అది చూడండి. చాలా అసలు గూస్ బంప్స్ అయితే నాకు వచ్చాయి. అంత ప్లెజెంట్గా, అంత డివోషనల్గా చాలా బాగుంది అసలు అది నేను చూడడానికి. ఇక్కడ ట్వింకిల్ వచ్చి చెప్తుంది అక్కడ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు మమ్మ, ఆఫ్ చేయ వీడియో అని. నేను అయినా కూడా కొంచెం తీద్దామని ముందుకు వరకు వెళ్తున్నాను. వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఆపి లోపల కొంచెం ఇంకా తప్పలేదు తీయాల్సి వచ్చింది.
सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपद शान्तिः औषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिमः शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामं शान्तिरेधि यतो यतः समीहसे ततो भयम् छन्नः भूतजाभ्यो भयं नः पशूभ्यः विश्वानि देव सवितरेर्भुविता वदासु यद्भद्रं तन्नास्तु जय स्वामीनारायण। बीएपीएस हिंदू मंदिर आप सभी का हार्दिक स्वागत करता है। संस्कृत भाषा को देववाणी कहा जाता है, उसी प्रकार गंगा जी को देव नदी कहा जाता है। यह स्वामीनारायण घाट पर अभी हमें गंगा आरती का लाभ प्राप्त। हर संध्या को गंगा आरती के दौरान मन में पवित्र ऊर्जा का संचार होता है। आज की आरती में शामिल होने से पहले सभी को नम्र निवेदन है कि कुछ सूचनाओं पर ध्यान दीजिए। आरती के बाद कार्यक्रम की सूचना के अनुसार अपनी दाईं ओर यानी कि राइट साइड एग्जिट के लिए प्रस्थान करेंगे। आरती के समय हम सब बैठे बैठे ही आरती करेंगे। फोटो एवं वीडियो के लिए खड़े होकर दूसरों के लिए बाधा रूप नहीं होंगे। मंगल हर शाम 7:30 बजे हमें यहाँ स्वामीनारायण घाट पर गंगा आरती का लाभ प्राप्त होगा। अपने परिवार एवं मित्रों के साथ अवश्य। धन्यवाद। जय स्वामीनारायण।
श्री अक्षर पुरुषोत्तम महाराज की जय। श्री राधा कृष्ण भगवान की जय। श्री पद्मावती श्रीनिवास भगवान की जय। श्री जगन्नाथ भगवान की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री उमापति शंकर भगवान की जय। स्वामी श्री अय्यप्पा महाराज की जय। श्री गुणातीतानंद स्वामी महाराज की जय। श्री भगत जी महाराज की जय। श्री शास्त्री जी महाराज की जय। श्री योगी जी महाराज की जय। श्री प्रमुख स्वामी महाराज की जय। श्री महंत स्वामी महाराज की जय। सभी को नम्र निवेदन है कि कृपया कार्यकरों की सूचना के अनुसार अपनी दाईं ओर यानी कि राइट साइड एग्जिट के लिए प्रस्थान करेंगे। धन्यवाद। जय स्वामीनारायण। హారతి అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడ టెంపుల్కి సంబంధించిన ఆర్టికల్స్, షర్ట్స్, అలాగే టెంపుల్కి సంబంధించినవన్నీ కూడా ఐటమ్స్ అక్కడ ఉన్నాయి షాప్. ఇంకా అలాగే దాని పక్కన ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. షాప్ బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక బెల్స్ ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద బెల్స్. ట్వింకిల్, మేధాంశ్ అయితే బాగా కొట్టడానికి ఇష్టపడ్డారు. చాలామంది అయితే వాటిని ఆ బెల్స్ని కొడుతున్నారనమాట. చాలా బాగుంది ఆ సౌండ్ కూడాని. ఇంకా అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు ఫోటోగ్రాఫర్ ఒక అతను తగిలి ఫొటోస్ తీస్తాను అని చెప్తే మేము కూడా అక్కడ ఫొటోస్ తీసుకున్నాం. ఇది గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది లేదా? Good.